ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరిని మీలో ఎంతమంది గుర్తుపట్టారు? ఆల్మోస్ట్ అందరు కూడా గుర్తుపట్టే ఉంటారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో లీడ్గా చేసినటువంటి అఖిల్ రాజ్ హీరో, అదేవిధంగా ఫోక్ డాన్సర్ నాగదుర్గ. మరి వీళ్ళిద్దరు కలిసి కనిపిస్తున్నారు. అసలు ఏంటి సంగతి అంటే, కొంతమంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, బట్ అది మనకు తెలియడం లేదా, తెలిసినా కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నారా, మరి వాళ్ళిద్దరు ఎందుకు టెంపుల్లో కనిపిస్తున్నారు, అది కూడా పూలమాలలు పట్టుకొని అని దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా మంది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాని గురించే మాట్లాడుతున్నారు. మరి ఈ విషయం పట్ల ఎందుకంత ఇంట్రెస్ట్, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, రీసెంట్ టైంలో నాగదుర్గ గారి గురించి మాట్లాడని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నారు. ఎంతమంది ఫోక్ డాన్సర్లు ఉన్నప్పటికీ, ఎంతమంది ఫోక్ యాక్ట్రెస్లు ఉన్నప్పటికీ కూడా నాగదుర్గ గారికి వచ్చినంత ఫేమ్ మాత్రం ఇంకా ఎవ్వరికి కూడా రాలేదని చెప్పేసి చాలా బల్లగుద్ది మరి మనం చెప్పొచ్చు. ఎందుకంటే తను ఒక క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ కూడా తన యొక్క హావభావాలు, డాన్సింగ్ స్కిల్స్ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఒక తెలంగాణ ఫోక్ సాంగ్లో తనకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం అనేది ఏ రేంజ్లో యూజ్ అయిందంటే, ఇంకా ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు ఇటు క్లాసికల్ డాన్స్ని కంటిన్యూ చేస్తూ ఇటు ఫోక్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఏలేటటువంటి ఒక క్వీన్ లాగా తయారైపోయిందన్నమాట. తను ఏ సాంగ్ చేసినా కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్, 100-200 మిలియన్స్ పక్కా రావాల్సిందే. అండ్ నంబర్ 1 ట్రెండింగ్లో ఆ సాంగ్ ఉండాల్సిందే. అండ్ తను చేసినటువంటి ఆ డాన్స్ స్టెప్స్ అనేవి ట్రెండింగ్లోకి రావాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆ డాన్స్ స్టెప్స్తో రీల్స్ చేయాల్సిందే. ఆ విధంగా నాగదుర్గ గారికి ఒక సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పాటైంది. సో ఆ తర్వాత రీసెంట్గానే ఇడుపు కాగితం అనే సినిమాలో కూడా ప్రియదర్శి గారి పక్కన మెయిన్ లీడ్ హీరోయిన్గా కూడా సినిమాలో ఛాన్స్ వచ్చింది. అంతకుముందు ఎన్ని ఛాన్స్లు వచ్చినప్పటికీ కూడా వాటిని వదులుకుంది. ఎందుకంటే తన గోల్ ఏంటంటే తను క్లాసికల్ డాన్సర్గా డిప్లొమా చేయాలి అనేది. సో మరి ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమాల్లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నారు. అయితే ఇంత సడన్గా మన తెలంగాణలోని మల్లన్న స్వామి కొమరవెల్లి దేవాలయంలో నాగదుర్గ, అదేవిధంగా అఖిల్ రాజ్ ఇద్దరు కూడా కనిపించడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అయిపోయింది అన్నమాట. ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అంటే ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏమైనా ఉందేమో, ప్రేమించుకుంటున్నారేమో అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. బట్ ఆ విధంగానే ఎందుకు ఆలోచించాలి? వాళ్ళిద్దరు కలిసి ఇంకేదైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారేమో, తెలంగాణ ఫోక్ సాంగే చేస్తున్నారేమో, లేకపోతే ప్రియదర్శి లాగా ఇంకొక సినిమాకి ఏమైనా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారేమో, ఆ ప్రాజెక్ట్ కోసమే మొక్కుకోవడానికి దేవుడి దగ్గరికి వచ్చారేమో, ఈ విధంగా ఆలోచించవచ్చు. కానీ అందరూ కూడా ఆలోచించే కోణం మాత్రం ఒక్కటే అని చెప్పేసి, లవ్ చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, తిరుగుతున్నారు, ఇలాంటివి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఈ రకరకాల కోణాలు ఎందుకు ఆలోచించట్లేదు అంటే, మన మైండ్ అనేది అంత బ్రాడ్గా అయిపోయింది అన్నమాట. ఒక ఇద్దరు సెలబ్రిటీస్ బయట కలిసి అంటే అది ఆడమగ కలిసి కనిపించారా అంతే, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, పెళ్ళైన వాళ్ళ మధ్య అయినా సరే వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. సో మరి ఇప్పుడైతే మరి అది నిజంగా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టూ ఉండొచ్చు, అందుకోసమని వెళ్ళి ఉండొచ్చు. ప్రేమని ఎందుకు అనుకోవాలి, ఈ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి మీ అభిప్రాయం ఏంటి కూడా ఖచ్చితంగా తెలియజేయండి.